సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగ సంస్కరణల వల్ల రాజధాని నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారుతుందని, మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని బృంద ప్రతినిధులు విశ్లేషించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. 3 రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగ సంస్కరణల వల్ల రాజధాని నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారుతుందని, మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని బృంద ప్రతినిధులు విశ్లేషించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. 3 రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.